హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మీరు వెనకాల ఫోటో చూడొచ్చు. ఖమేని ఇరానీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన మొన్న ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడిలో ఆయన మరణించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈయనకి మనకి ఏంటి సంబంధం అంటే ఏమీ సంబంధం లేదు. ఎటువంటి సంబంధము కూడా మన ఇండియాతో ఆయనకి లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా డైరెక్ట్ సంబంధాలు లేవు. బట్ ఎందుకనో ఇప్పుడు ఆయన గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యుద్ధం ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో ఇండియన్స్కి ఏంటి బాధ, ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏంటి బాధ అనేది నాకు అర్థం కాదు. ఇది ఏదో సరే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళో లేదంటే ఆ మతానికి సంబంధించిన వాళ్ళో ఏదన్నా అనుకోవచ్చు. కొంత ఇష్టపడతారు కాబట్టి, కొంత మావాడు అనేటువంటి భావన ఉంటుంది కాబట్టి. దీంట్లో పెద్దవాళ్ళు ఆలోచించుకుంటే ఇంకాస్త పర్లేదు. ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానం తెలుసు. వాళ్ళకి ఏంటి దానివల్ల ఏంటి మనకి నచ్చింది ఏంటి, మనకి నచ్చింది ఏంటి అనేటువంటి అవగాహన ఉంటుంది. నేను ఒక వీడియో చూపిస్తాను. ముక్కు పచ్చలారని పిల్లలే, 10 నుంచి 12 సంవత్సరాల పిల్లలు కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడుతూ మోదీ గారిని, ఇండియాని, అలాగే అసలు వాళ్ళకి రాజకీయాల గురించి వాళ్ళకి అలా అసలు ఎలా నూరిపోస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. ఒక్కసారి మీకు చూపిస్తాను, చూద్దురు గాని. ఇక్కడ చూడండి. उनकी वजह से चल रहा है। लेकिन आप तो इंडिया में इतनी दूर रह रहे हैं, इजराइल सो ईरान तो इतनी दूर है और आप तो इंडिया में रहते हैं ना, तो दूर और पास के क्या लेन देन इसमें, तो वो दूर थे तो वो हमारे रहते इसलिए इसीलिए कहते हम 11 साल से। अच्छा, आप किस लिए आए यहाँ पे, पता है आपको कुछ? हम अपने रहवर के शहीद होने की गम में आए हैं। गम में आए। अच्छा, क्या था रहवर का नाम? ఖమేని గురించి మాట్లాడడానికి వచ్చాడు. 11 సంవత్సరాలట. ये खत्म हो चुके हैं। रमजान की शहरी कर रहे थे तो इस तरह मिली थी हमें। వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చారట పిల్లల్ని. ఇలా జరిగింది అని చెప్పి. ఇతను చూడండి, हम इजराइल के साथ ये स्नेह कर रहे हैं, इजराइल को मारना चाहिए। उन्होंने हमारे खामने सबको मारा है। ऑलरेडी आप जैसे मासूम बच्चे मारे जाएंगे। अगर मैं हम बड़े होते ना, हम अभी इजराइल में जाके उसे सीने में चक्कू मार देते, चाहे कुछ बोला था। 20 साल చూడండి, ఆ పిల్లోడికి అంటే అవకాశం ఇస్తే ఇజ్రాయెల్ వెళ్ళిపోయి అక్కడ ఏదైనా చేసేస్తాడంట ఇజ్రాయెల్ని. పిల్లోడు వయసు చూసారా? ఆ పిల్లోడికి ఎలా లోపల ఎక్కిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఉన్నాయి, जेल काटनी पड़ती ना, जेल काट लेते पर इजराइल को मारते हैं। చెప్పండి. ఇంకా చూడండి, ఎంత అగ్రెసివ్ గా ఫీల్ అవుతున్నాడు. अगर अपने देश में घटना तो घटी हुई है। एक ये मोदी वो भी वहां जा जाके इजराइल के साथ गया था पिछली बार भी, और अब भी इजराइल के साथ आया था तो बम दे। ఇదిగోండి, మోదీ అంట ఇజ్రాయెల్ వెళ్ళారంట. ఇజ్రాయెల్ వెళ్ళిన తర్వాత ఈ బాంబు ఇది ఏదైతే ఇరాన్ మీద జరిగినటువంటి దాడి ఆయనే చేపించాడు, ఆయన అన్ని చూసి వచ్చాడు అని చెప్పినటువంటి మాటలు. ఇంకా చూడండి, कल परसों मोदी खामनाई साहब के पास गया, ఖమేని సాబ్ దగ్గరికి వెళ్ళాడట. बेटे का रोजगार करे, कावे नमाज पढ़े, कावे अपने घर पे सोवे, और उसने देख के सारी इजराइल ఇరాన్ వెళ్ళంట మోదీ గారు. ఆయన ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ తిరుగుతారు అవన్నీ కూడా చూసి వచ్చి మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్ అధ్యక్షుడికి చెప్పేసి ఈ బాంబు ఆయన్ని ఖతం చేయటానికి ప్లాన్ చేశారట మోదీ. అక్కడ ఖమేని సాబ్, ఓకేనా, ఇక్కడ మోదీ. గౌరవం కూడా చూసారా ఎంత డిఫరెన్స్ ఉంటుందో. ఎందుకంటే అంటే పిల్లల్లో ఇలాంటి విషబీజాలు నాటడం అనేది ఏంటి? మన భారతదేశానికి సంబంధించి మనం పెహల్గాం అటాకులు చూసాం కదా, ఎన్నో దాడులు చూసాం కదా. హైదరాబాద్లో జరగలేదా, కాశ్మీర్లో జరగలేదా, ఎక్కడ జరగలేదని చెప్పండి. ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితికి ఎవరన్నా ఇలా బయటకు వచ్చి ప్రొటెక్ట్ చేసి ఎంత గట్టిగా బాధపడినటువంటి సందర్భం ఒక్కటన్నా ఉందా? ఎందుకు అసలు ఇలాంటివి మన దేశంలో జరిగేటువంటి వాటి గురించి ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా చిన్నపిల్లల్ని కూడా ఇలాగా తయారు చేయాలనేటువంటి ఆలోచన ఏంటి? ఈ దేశంలో పుట్టారు కదా, ఈ దేశంలోనే పెరిగారు కదా, ఈ దేశంలో గాలి పీల్చుకుంటున్నారు కదా, ఈ దేశం తిండి తింటున్నారు కదా, ఈ దేశంలోనే సంపాదించుకుంటున్నారు కదా, ఈ దేశంలోనే మీకు అన్నీ కూడా అందుతున్నాయి కదా. మిగతా ఈ దేశంలో చాలా మందికి అందనటువంటి అన్ని సదుపాయాలు, పక్క దేశాల్లో అందనటువంటి సదుపాయాలు కూడా ఈ దేశంలో మీకు అన్ని అందుతున్నాయిగా. అక్కడ బ్రతకలేక ఇక్కడ కూడా వలస వచ్చేసినటువంటి వాళ్ళకు కూడా మీరు దగ్గర పెట్టుకుని పథకాలన్నీ అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎందుకైనా ఈ దేశం మీద ద్వేషం. ఇంకా చిన్నపిల్లల్లో కూడా ఇలాంటివి నాటేస్తే వాళ్ళ రేపు ఎదిగిన తర్వాత ఆ పిల్లోడు చూసారా, ఆ పిల్లోడు వయసు ఎంత? ఇరాన్ మీద నన్ను వదిలేస్తే ఇరాన్ మీదకి వెళ్ళిపోతానంటున్నాడు.
వెళ్ళి వాళ్ళని లేపేస్తానంటున్నాడు. నిజంగా ఎలాంటి వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో, పిల్లోడికి చదువు ఉందా, చదువుకుంటున్నాడా, ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచన వస్తుందా రాదా అనేది మీరే ఆలోచించుకోండి. అసలు ఏంటిది, ఎందుకు ఇంతలా మనం పిల్లల్ని రుద్దాలి? చదువు, నీకు మంచి చదువు చెప్పిస్తాను, నువ్వు ఒక ప్రయోజకుడు అవ్వు, ఒక గొప్ప చదువు చదివి గొప్ప వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చెయ్యి, లేదా నీ సామాజిక వర్గానికి మంచి 10 మందిని వృద్ధిలో తీసుకొచ్చేటువంటి ఒక మంచి కంపెనీ పెట్టు, ఒక సైంటిస్ట్ అవ్వు, ఈ దేశానికో ఈ ప్రపంచానికో ఒక గొప్ప ఏదన్నా ఒకటి కనిపెట్టి చూపించు. కనీసం చదువుకుని నీ కుటుంబానికన్నా ఉపయోగపడు, ఒక మంచి పని చేసి. కానీ ఏంటి ఇలా లోపలికి ఇలాంటి వేరే వ్యక్తుల మీద, వేరే వాళ్ళ మీద, వేరే మతాల మీద, వేరే కులాల మీద, వేరే ప్రాంతాల మీద ఇలాంటి ద్వేషం ఎందుకు అనేది ఆలోచించుకోవాలి. చిన్నపిల్లలకు కూడా ఇలాంటివి ఇంక్లూడ్ చేయటం వల్ల, లోపలికి పెట్టేయటం వల్ల వాళ్ళల్లో ఎదగాలనే ఆలోచన, చదువుకోవాలనే ఆలోచన, మంచి ప్రయోజకుడు అవ్వాలి, మంచి ఉద్యోగం చేయాలనేటువంటి ఆలోచన, లేదంటే మంచి కంపెనీ పెట్టాలను, మంచి సైంటిస్ట్ అవ్వాలనే ఆలోచన పక్కన పడేస్తే వాడి మీద వేసేయాలి, వీడి మీద వేసేయాలి, వాడిని చంపేయాలి, వీడిని లేపేయాలి. ఇదా మీరు చదువు, మీరు పుట్టిన మీతో పాటు పుట్టినటువంటి పిల్లలు ఇలా వెళ్ళిపోతా ఉంటే ఏం చేస్తున్నారు, ఏం చెబుతున్నారు వాళ్ళకి? ఆలోచించుకోవాల్సినటువంటి టైం అయితే నాకైతే నిన్న అక్కడెక్కడో వేరే వేరే దేశాలు, మనకు అసలు ఎటువంటి సంబంధం లేదు అంటే అసలు డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, ఎటువంటి సంబంధం కూడా లేదు. అయినా కానీ మనం అతనికి సానుభూతి చెబుతూ బయటకు రోడ్ల మీదకి వచ్చేసి పెద్ద పెద్ద ధర్నాలు, రాస్తారోకలు, ఏడుపులు, పెడబోపులు. నిజంగా ఈ దేశం ఎటుపోతుందో ఇలాంటి టైంలోనే అసలు ఎవరేంటి అనేది తెలుస్తుందేమో అనిపించింది.